స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన తన యొక్క రాజ్య మహిమను పరలోక సంబంధమైన నిత్య జీవార్థమైన ఘనమైన సంగతులను మనందరికీ తెలియచేయించినందుకు ప్రభు నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదని ప్రభు తన శిష్యులకు చెప్పాడు. అది జనసమూహములకు వారికి అనుగ్రహించబడలేదట. కనుక ప్రభు యొక్క శిష్యులకు ఆనాడు ఆయన ఏ విధముగా తెలియచేశాడో ప్రస్తుత కాలంలో క్రీస్తునందు మనకు కూడా పరలోక రాజ్య సంబంధమైన సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క నామమునకు కృతజ్ఞత కలిగి మన జీవితకాలం అంతా కూడా జీవించాలి. అట్టి నిర్ణయము చేసుకున్న వారందరికీ నేను సహాయకురాలిని. సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఏదో చూద్దాము, ఏదో ఇవిడే చెప్పుకుపోతుంది అనుకున్న వాళ్ళందరికీ కూడా మరి ఒక వ్యర్థమైన వస్తువుగా నేను కనిపించవచ్చు. మరికొంతమందికి చూసినట్లయితే ఏదో ఇక మాట్లాడుకుంటా అలా వెళ్ళిపోతూ ఉంటుందని రకరకాలుగా వెర్రిదానిగా ఏదనుకున్నప్పటికీ అసలు లోకం నన్ను గురించి ఏమనుకుంటుంది అన్నది ఒకప్పుడు ప్రభువు కూడా అడిగాడు శిష్యుల్ని. అయితే మనల గురించి అసలు ఏమనుకున్నా మనకు పర్వాలేదు. ప్రభువుని గురించి అనుకున్నప్పుడు రకరకాలుగా చెప్పారు. శిష్యులను చివరికి అన్నాడు, మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? నీవు దేవుని కుమారుడు అయిన సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు పేతురు. దానివలన పేతురు నీకు ఇది తండ్రి బయలుపరిచాడు అని వెంటనే పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అసలు ఎంత ఘనమైన కార్యములు మనం మరి వినగలుగుతున్నాం సోదరులారా, చూడగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. వాటిని విశ్వసించే హృదయం గనక దేవుని యొక్క అనుగ్రహం వలన మనం పొందినట్లయితే అసలు ఈ లోకంతో మనకు పనే లేదు. లోక సంబంధులందరూ వాళ్ళందరూ ఒక దినాన రొమ్ము కొట్టుకొని అంగలార్చి ప్రలాపించే దినాలు వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ మనకైతే క్రీస్తునందు సంపూర్ణమైన విజయోత్సవముతో పరలోకములో ఆయనతో ఉండటానికి చక్కని రాజమార్గాన్ని చూపించాడు. దీనిలో నమ్మకంగా అంతం వరకు సాగిపోదాం. అయితే అట్టి కృప కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. మరి పరలోక రాజ్య మర్మముల గురించి చదువుకుంటున్నాం కదా. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 51, 52 వచనాలు చదువుకుందాం. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తీసుకుని వచ్చే ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని వారితో చెప్పాడు. చూడండి, ఇప్పటికీ మీరు ఈ పరలోక రాజ్య సంబంధమైన ఈ వాక్యం నేను ప్రారంభించినప్పటి నుండి ఆ ప్రారంభంలో మీరు చూస్తే ఏదో ఒక 2-3 వీడియోస్ చేసేద్దాం అనుకున్నాను సోదరులారా. నిజంగా ప్రభు యొక్క పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. కానీ ఇది ఏమై ఉన్నదో రహస్యమందు చూస్తున్న దేవునికి తెలుసు. నిజంగా ఇంతలాగా నేను అసలు ఇన్ని వీడియోస్ చెయ్యాలి అని కూడా అనుకోలేదు. కానీ ప్రభువు మరి తన యొక్క కృపచేత మనందరినీ బలపరచడానికి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వీటన్నిటినీ మీరు గ్రహించితిరా. చూడండి, ఇన్ని వీడియోస్ చూశారు. వీటన్నిట్లలో ప్రభువు అన్నీ చెప్పి శిష్యులను అడుగుతున్నాడు, ఇన్ని ఉపమానాలు చెప్పాను, వీటిని అన్నిటిని మీరు గ్రహిస్తున్నారా అన్నాడు. ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడాడు? ఆయనే చెప్తూ ఉన్నా, వివరించి చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ వీటిని మీరు గ్రహించితిరా అంటే గ్రహించుట ఎంత కష్టమో కూడా చూడండి. చూసేది వేరు, వినేది వేరు, ఆలోచించేది వేరు, మనం చదివేది వేరు, మనకి తెలిసింది వేరు, మనం ఎన్ని రకాలుగా మన చుట్టూ పరిస్థితులలో మనం నడుచుకునేది వేరు. కానీ వీటన్నిటి యొక్క అనుభవాలలో గ్రహించుట అనేది చాలా లోతైన అనుభవం సోదరులారా. ప్రభు అందుకే అడుగుతున్నాడు, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అన్నాడు. మీలో చాలామంది వింటూ ఉన్నారు. ఆ పాటి ప్రజలు వింటున్నారంటే నాకు సంతోషమే. పరలోక రాజ్య మర్మములు వినడానికి
అంత తక్కువ మంది అయినా అది నాకు చాలా ఆనందమే. ఎందుకంటే దేవుని మాట అండి, అది ఎవరు పడితే వాళ్ళు వినడానికి అవ్వదు. అది దేవుని యొక్క కృప ఉన్నవారే వినగలరు సోదరులారా. అయితే ప్రభువు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు వీటన్నిటినీ వింటున్నారు కదా, గ్రహించారా అన్నాడు. వారు గ్రహించితిమనిరి. అప్పుడు ప్రభు మరి ఒక అనుభవాన్ని చెప్పాడు. అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, చూడండి, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని చెప్పాడు. చూద్దాం మరి ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఎలా పోల్చాడు. పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అన్నాడు. చదువుదాం దీన్ని కూడా. మరి కనీసం ఒక 2 వీడియోస్ అయినా చేయవలసి వస్తుంది. చూడండి, మేము గ్రహించామన్నారు శిష్యులు గ్రహించారు కనుక మరి ఒక మాట చెప్తున్నాడు ప్రభు. పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి. ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసింది ఏంటంటే, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరడం ఏంటి? అది ప్రతి శాస్త్రి అన్నాడు. అంటే ప్రతి శాస్త్రి అనగా శాస్త్రం అంతా తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా తెలుసుకుని అంత యోగ్యత కలిగిన వ్యక్తి వచ్చి పరలోక రాజ్యంలో చేరటానికి ఒక అర్హతనిస్తున్నాడు దేవుడు. అయితే ఈ సందర్భంగా అసలు పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అన్నాడు కదా. చూడండి, శిష్యులు, అసలు ఎంతమంది శిష్యులు కలిగి ఉన్నారు? మనుషులకు శిష్యులుగా ఉండడం వేరు, ప్రభువుకు శిష్యులుగా ఉండడం మనం చూస్తున్నాం. అయితే పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అంటాడేంటి అంటే, పరలోక రాజ్యములో కూడా శిష్యత్వాన్ని సంపాదించుకొనుట అనేది, అక్కడ కూడా పరలోక రాజ్యానికి కూడా శిష్యులు ఉన్నారు. చూడండి దాని గురించి, శిష్యులుగా చేరిన వారు పైగా శాస్త్రి అని చెప్తున్నాడు. చాలా చాలా విజ్ఞానం కలిగిన మనుషులై ఉండాలి అని చెప్పాడు. ఇక్కడ మరి మార్కు సువార్త 2వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే మీరు, అక్కడ యోహాను శిష్యులు, పరిసయ్యులకు శిష్యులు, ప్రభువుకు శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ ఆ సందర్భంలో యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు కూడా ఉపవాసం చేస్తారు. నీ శిష్యులు ఉపవాసం చేయరు ఎందుకు అని కొంతమంది వచ్చి అడిగారు. అంటే యోహానుకు బాప్తిస్మం ఇచ్చిన యోహానుకు శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత పరిసయ్యులకు కూడాను శిష్యులు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా శిష్యులు ఉన్నారు. అయితే చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ప్రవక్తలకు శిష్యులు ఉన్నారు. ప్రవక్తల కాలంలో ప్రవక్తలకు కూడా శిష్యులు ఉన్నారు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు అంటాడు. ప్రవక్తలందరూ కూడా శిష్యులను కలిగి ఉన్నట్లుగా చూస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. అక్కడ గ్రుడ్డివాన్ని బాగు చేసిన ఆ యొక్క సందర్భంలో, పుట్టు గ్రుడ్డివానికి ప్రభువు దృష్టిని కలిగించిన ఆ సందర్భంలో, నేను అదంతా చెప్పట్లేదు సోదరులారా, కేవలము మీకు ఎవరెవరు శిష్యులను కలిగి ఉన్నారో చెప్తున్నాను. అక్కడ వాళ్ళు అంటారు, మేము మోషే శిష్యులము అంటారు. మోషేకి శిష్యులు ఉన్నారట. చూడండి, మోషే శిష్యులము కాబట్టి నీవే వాని శిష్యుడవు అని మాట్లాడారు. అంటే మోషే ఆయనకున్న శిష్యులు అనగా ధర్మశాస్త్ర సంబంధంగా జీవించువారము అని చెప్పడానికి, ధర్మశాస్త్రం దేవుడు మోషే కదా ఇచ్చాడు. అందుకని మోషే శిష్యులము, మోషే అంటే కూడా రక్షకుడు అనే కదా సోదరులారా అర్థం. చూడండి, అతనికి మేము శిష్యులుగా ఉన్నాం అని చెప్తున్నారు. అయితే నిజముగా శిష్యులు ఎవరు అని కూడా మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా స్పష్టముగా చెప్పిన మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను అని చెప్పాడు. చూడండి, నిజముగా శిష్యులు
ఉన్నారా? అసలు ప్రస్తుత కాలంలో ఉన్నారా? ఒకానొకప్పుడు ప్రభువు ఆయన శరీరధారిగా లోకములో ఆయన ఉపదేశకుడుగా లేక బోధకుడుగా అనేక సంగతులను ప్రజలకు తెలియచేశాడు. ఆ సందర్భంలో కొంతమంది ఆయన మాటలు నమ్మారట. ఆ నమ్మిన ప్రజలు, అందుకే రాశాడు కదా, యేసు తనను నమ్మిన యూదులతో అన్నాడు, నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు అన్నాడు. మీరు మొట్టమొదటిగా వాక్యమందు నిలిచి ఉండుట అనగా వాక్య ప్రకారము జీవించుట. నా వాక్యమును అనుసరించి జీవించినట్లయితే అప్పుడు మీరు నాకు నిజముగా శిష్యులవుతారు. నా వాక్యం చెప్పేవాడు శిష్యుడు కాదు, నా వాక్యాన్ని వినేవాడు శిష్యుడు కాదు, నా వాక్యాన్ని ఇష్టానుసారంగా వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొన్న ఎవరో ఒక అతను కామెంట్ పెట్టాడు, చాలామంది క్రీస్తులు ఉన్నారు కదా, నువ్వు ఏ క్రీస్తుని గురించి చెప్తున్నావు అని. చాలామంది క్రీస్తులు ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, అనేకులు నా పేరట వస్తారు, అబద్ధపు క్రీస్తులు చాలామంది వస్తారన్నాడు. నిజమే, ఆ సోదరుడు పెట్టింది బాగానే చెప్పాడు. కానీ నీవు చెప్పే క్రీస్తు ఎవరు అన్నాడు. నేను చెప్పే క్రీస్తు పరలోకములో నుండి దిగి వచ్చిన నిత్య జీవాహారమై ఉన్న క్రీస్తు. నేను చెప్పే క్రీస్తు ఆనాడు అపోస్తులుడైన పౌలు సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని నేను మీ మధ్య ఎరుగకుందునుగాక అని నేను నేర్చుకునిన క్రీస్తు. నేను చెప్పే క్రీస్తు సమస్త లోకానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి పరలోకము నుండి బయలుదేరి ఈ లోకమునకు వచ్చిన క్రీస్తుని గురించి చెప్తున్నాను. సరే, ప్రభు అంటున్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులవుతారు, అప్పుడే మీకు సత్యం తెలుస్తుంది అన్నాడు. అంతవరదాకా సత్యం తెలియదు. వాక్య ప్రకారముగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే, అది కూడా నా వాక్యము అన్నాడు ప్రభు. చూడండి జాగ్రత్తగా, నా వాక్యము అంటే క్రీస్తు వాక్యము, యేసు క్రీస్తు వాక్యము. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. రక్షించిన వాడే అభిషిక్తుడుగా సిలువ మ్రాను మీద వ్రేలాడిన అభిషిక్తుడు క్రీస్తుగా చనిపోయి తిరిగి లేచి తిరిగి రాబోతూ ఉన్న ప్రభు అయిన సర్వాధికారి అయిన క్రీస్తును గురించిన సత్యము తెలియాలి అంటే క్రీస్తు వాక్యములో నిలిచి ఉండాలి, అనగా ఆ వాక్య ప్రకారముగా జీవించాలి. ఎవరైతే వాక్య ప్రకారముగా జీవిస్తారో వారు నిజముగా శిష్యులవుతారట. అట్టివారే సత్యమును గ్రహిస్తారట. సత్యము సత్యము అంటే ప్రతి ఒక్కడు కూడా సత్యం సత్యం అనే చెప్తారు, కానీ ఏంటి సత్యం? ఏంటి సత్యం సోదరులారా? సత్యదేవుడు అనేసనని లోకంలో అపవాది కూడా పిలిపించుకుంటుంది. సత్యదేవుడు అని నేను పలానా అని చెప్పక్కర్లేదు, కానీ మీ అందరికి తెలుసు. తెలియకపోతే ఏదో ఒక దినాన్ని తెలుస్తుంది. చూడండి, అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనము సత్యమును గ్రహించువారు ఎవరు? ప్రభు యొక్క అనగా క్రీస్తు వాక్యమును అనుసరించి జీవించి క్రీస్తుకు శిష్యులైన వారు మాత్రమే ఈ యొక్క సత్యమును గ్రహిస్తారు. చూడండి, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. ఏ మనుషుడు కూడా స్వతంత్రుడు కాదు సోదరులారా. సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. అనగా ప్రతి మనుషుడు లోకానికో పాపానికో లేకపోయినట్లయితే శరీర దురాశలకో లేకుంటే మనుషులకో బంధువులకో పిల్లలకో భర్తకో భర్త భార్యకో ఎవరో ఒకళ్ళకి దాసులే. ప్రతి వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ అందరూ కూడా దాసత్వము. దాసత్వం అంటే భక్తిలో కూడా దాసత్వం ఉంది కనుక దాసత్వమును కాడి అంటాడు ప్రభు. కానీ ఇక్కడ నేను ఇప్పుడు దాసత్వం గురించి చెప్పను. సత్యమును గ్రహించువారు ఎవరు? సత్యము ఎవరిని స్వతంత్రులుగా చేస్తుంది అంటే
ఈ చక్కని పద్ధతిని ప్రభు అయిన క్రీస్తు తెలియచేశాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము అంటేనే క్రీస్తు బోధ. క్రీస్తు బోధ పరలోక సంబంధమైనది. క్రీస్తు నందలి బోధ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నంత వరకు పరలోకానికి ఎలా వెళ్ళాలి అని మనల్ని తయారు చేస్తుంది. మన శరీరమును మన ఆత్మ రెండిటి మధ్యలో గొప్ప పోరాటం ఉంది. ఆ పోరాటంలో విజయాన్ని కలుగు చేసే గెలుపునిస్తుంది సోదరులారా. విజయాన్ని కలుగు చేసే శక్తినిస్తుంది, అనగా గెలుపునిస్తుంది. అనగా మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. శరీరం ఎప్పుడూ కూడా ఈ లోకమును ప్రేమిస్తూ ఉంటుంది. ఈ యొక్క శరీర సంబంధాలను ప్రేమిస్తుంది. శరీర బంధాలు, బాంధవ్యాలు, బంధువులు, వీళ్ళందరి కొరకు శరీరం ఊరికే తపన పడిపోతూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మాయ. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. ఈ మాయలో చిక్కబడకుండా ఏ ఒక్కళ్ళు కూడా బయటికి రాలేము. అంత ప్రమాదకరమైంది ఈ శరీరం, దాని మనస్సు, దాని స్వభావం. వాటిల్లో నుంచి బయటికి రావాలి అంటే బయటికి వచ్చిన వాడే స్వతంత్రుడు. ఆ స్వతంత్రులే సత్యమును ఎరిగినవారు, సత్యమును గ్రహించిన వారు, సత్యమందు నిలిచిన వారు సోదరులారా. కనుక క్రీస్తు బోధ మన యొక్క ఆత్మ చేత శరీర క్రియలను చంపే శక్తినిస్తుంది. కనుక అట్టి వారే స్వతంత్రులుగా అవుతారు అని చెప్పాడు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, చూడండి ఈ యొక్క నిజముగా శిష్యులు ఎలా ఉంటారు అన్నది మనం ఇక్కడ చూసాం. అయితే సరే, మిగతా భాగాన్ని మీరు చదువుకోండి. అయితే ఇక్కడ ప్రభు మరి ఒక అనుభవాన్ని చెప్పాడు. చూడండి, అపోస్తుల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వీళ్ళందరూ వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఆనాడు ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల యొక్క బోధ విని వాళ్ళందరూ క్రీస్తునందు విశ్వాసముంచి ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారై ఉండి వాళ్ళు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 6:1 వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల వలన గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. శిష్యుల యొక్క సంఖ్య అపోస్తుల కాలంలో విస్తరించిపోతూ ఉంది. శిష్యులు అనగా విశ్వసించిన వారందరూ ఏక ఆత్మయు ఏక హృదయమును కలిగి ఉండి వాళ్ళందరూ కూడా తమ కలిగింది ఏది తమదని అనుకోకుండా క్రీస్తు బోధయందు నమ్మిక ఉంచిన వారు సోదరులారా. ఇట్టి వారు క్రీస్తు వాక్యములో నిలిచి ఉన్నారు కనుక వీళ్ళందరూ శిష్యులయ్యారు. ఆ శిష్యులు విస్తరించిపోతున్న అనుభవాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని యొక్క వాక్యము విస్తారముగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు వాక్యమును ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారంగా జీవించి శిష్యుల సంఖ్య విస్తారమైందట. అప్పుడు ఆ యొక్క విస్తారమైన శిష్యుల యొక్క సంఖ్య దేవుని యొక్క ఆత్మతో దినదినము ప్రభు యొక్క వాక్యములో శక్తిని సంపాదించుకుంటూ ఉన్న అనుభవాన్ని కూడా మీరు యొక్క భాగంలో చూడగలరు. అయితే ఈ విధముగా విశ్వసించిన వారందరూ గురించి కూడా వ్రాస్తూ ఉన్నాడు. మరి యొక్క అనుభవాన్ని చూసినట్లయితే యేసుకు శిష్యుడిగా ఉన్నాడు. మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చదువుకుందాం. 27:57 వచనం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపను ఆజ్ఞాపించెను. కనుకప్పుడు ప్రభువుతో శిష్యులు ఉన్నారు. ఆయన తన యొక్క 12 మంది శిష్యులను పేర్లు కూడా నీట్గా వ్రాసిపెట్టి వీళ్ళు ప్రభు యొక్క శిష్యులుగా ఎన్నిక చేయబడ్డారు.
వారు కాకుండా దేవుని యొక్క మాటను నమ్మిన వాళ్ళు రహస్యముగా కూడా చాలామంది ఆ దినాల్లో రహస్యముగా ఉన్నారు. కానీ వారిలో అరిమత్తయి యోసేపు అనే వ్యక్తి ప్రభు చనిపోయి, ఆయన సిలువలో చనిపోయిన తర్వాత ఆ ప్రభు యొక్క దేహాన్ని నాకు ఇవ్వండి అని అడగడానికి చూడండి, యేసు శిష్యుడుగానున్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు, ఈ ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చాడట. మూడు గంటల టైంలో రమారమి ప్రభు తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించిన సంగతులు మనకు తెలుసు. అయితే ఆ సాయంకాలానికి అతను వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాడు. అంతేకాదు ఇతని యొక్క అనుభవాలు మీరు చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 50-51 వచనాలు చదువుకుందాం. అరిమత్తయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి, చూడండి, సజ్జనుడు నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక ప్రభువుని సిలువ వేయటం అనేది అతని మనసును చాలా బాధించింది. అతను సజ్జనుడు నీతిమంతుడు కనుక అతడు ఆనాడు యూదులందరూ ప్రభువుని సిలువ వేయమని కేకలు వేసినందుకు అతను చాలా మనసు నొప్పించుకున్నవాడై బాధపడి వారి ఆలోచనలతోటి సమ్మతించలేదు. దేవుని యొక్క రాజ్యము కొరకు కనిపెట్టుచు ఉన్న వ్యక్తి కనుక అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుక్కొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. ఈ విధముగా అరిమత్తయి యోసేపు సజ్జనుడు నీతిమంతుడై ఉన్నాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి యేసు దేహం నాకు ఇమ్మని అడగటానికి అసలు ప్రభువే అనుమతి ఇవ్వడు సోదరులారా, పరలోకపు తండ్రి అనుమతి ఇవ్వడు. అయితే దేవుని యొక్క కార్యములు గంభీరమైనవి కనుక దయచేసి మీరు ఇక్కడ గమనించండి. ఇతను యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే 19వ అధ్యాయం యోహాను సువార్త 19:38 చూడండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు, చూడండి, యూదుల భయము వలన ఇతడు రహస్యముగా ప్రభువుని విశ్వసించినవాడు, వెంబడించినవాడు, పూర్ణ మనస్సుతో ప్రభువుని, అందుకే సజ్జనుడు అని వ్రాయబడింది, మనం ఇందాక చదువుకున్నాం, నీతిమంతుడని వ్రాయబడింది. అయితే అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును నాకు ఇవ్వండి అని అడిగాడు. కనుక పిలాతు సెలవిచ్చెను. అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. అంతేకాకుండా మార్కు సువార్తలో కూడా మరి ఒక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం చూడండి. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఇక్కడ ఏం రాశాడు? మార్కు సువార్తలో తెగించి అని రాశాడు. అంటే ప్రభు యొక్క దేహాన్ని నాకు ఇమ్మని పిలాతుని అడగాలంటే ఎవరికైనా ధైర్యం ఉంది? అసలు ఎవరైనా అడగటానికి అసలు ఆయన పేరెత్తితేనే ఆనాడు ఊరుకోలేదు. ఆయనను సిలువేయండి అని అందరూ ప్రభువుకి వ్యతిరేకంగా ఏక మనస్సుతోటి వాళ్ళందరూ ఆయన్ని అసలు సిలువ వేసిన దాకా నిద్రపోని ప్రజలు సోదరులారా, అంత భయంకరమైన చెడుతనముతోటి ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారు. అలాంటి దినాల్లో పిలాతు దగ్గరికి వెళ్ళి నాకు యేసు దేహం ఇమ్మని అడగాలంటే మామూలు మనుషులకు అది సాధ్యం కాదు. కనుక అతడు తెగించి అని వ్రాసాడు. ఇక్కడ మీరు చాలా చక్కగా చూడండి. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగాను. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క శిష్యులు వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు సజ్జనులుగా, నీతిమంతుడుగా, యూదా పట్టణంలో ఒక సభ్యుడై ఉన్నతమైన ఒక స్థాయిలో ఉండి ధనవంతుడుగా ఉండి తన మనస్సుతో ప్రభువుని విశ్వాసముతో వెంబడించిన వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండి ధైర్యంగా వెళ్ళి నాకు యేసు దేహం కావాలి అని అడిగాడు. అంటే పిలాతుని తెగింపు అంటే ఇంక ఎన్ని చెప్పినా, ఇక ఎవరు చెప్పినా నేనే ఇక తెగించి పనిచేశానని, అంటే చివరికి తెగింపు అనే పదాన్ని ఉపయోగించి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలంటే నీతి ఉండాలి, సజ్జనుడై ఉండాలి. అంతేకాదు సోదరులారా, అతనికి తెగింపు కూడా ఉండాలి. అంతేకాదు ఈ లోకంలో దేవుని యొక్క రాజ్య సంబంధిగా ముద్రింపబడిన వాడై ఉండాలి. అన్ని లక్షణాలు ఉంటేనే
ప్రభు యొక్క శిష్యులుగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు అని ఈ లేఖనాలను బట్టి మనం విశ్వసించడానికి వీలు కలుగుతుంది. కనుక ఇక శిష్యులు అని చూసినట్లయితే ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు, ప్రవక్తలందరికీ శిష్యులు కలిగి ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులకు శిష్యులు ఉన్నారు, యోహాను బాప్తిస్మిచ్చు యోహానుకు శిష్యులు ఉన్నారు. ఇవన్నీ మీరు లేఖనాల్లో నేను ఆ రెఫరెన్స్లు కూడా చెప్పాను కనుక మీరు జాగ్రత్తగా చూడగలిగిన మనస్సుంటే చూడండి. అయితే ఇంతగా అందరికీ శిష్యులు ఉన్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు పరలోక రాజ్య మర్మములు. ఆయన అంటున్నాడు పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు అన్నాడు. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యములో శిష్యుడుగా చేర్చబడుట అసలు ఎంత ఘనత కలిగిన స్థానం అది. అలాంటి శాస్త్రి చూడండి, సమస్తమైన ధర్మమునంతటినీ కూడా ఎంత జాగ్రత్తగా తెలుసుకున్నవాడైనప్పటికీ అతను కూడా పరలోక రాజ్యములో చేరినట్లయితే శిష్యుడుగా, బయట శాస్త్రే కానీ పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరినట్లయితే ఆ శిష్యుడు తన ధననిధిలో నుండి అని చెప్పాడు. ధననిధి, తన యొక్క ధననిధిలో నుండి క్రొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుడు అంటున్నాడు. అంటే తన ధననిధిలో నుండి, తన ధననిధి అసలు పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరటానికి ఎన్ని అర్హతలు కావాలి? అసలు ఒక మాట చదువుకుందాం. పరలోక రాజ్యంలో ప్రభు అయిన క్రీస్తునందు మనలను కూర్చుండబెట్టాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు యేసునందు అన్నాడు, యేసునందు కాదు సోదరులారా, జాగ్రత్తగా చూడండి. మీరు ఇక్కడ అది కూడా చూద్దాం. 2వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికించెను అనగా క్రీస్తు ద్వారానే మనము బ్రతికింపబడ్డామనే సంగతిని, అనగా సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా బ్రతికింపబడ్డాం. యేసు ఎంత ఉపదేశం చేసినా, ఎంత బోధించినప్పటికీ సిలువ వేయబడకపోతే ఈ లోకంలో ఏ ఒక్కరికి రక్షణ లేదు. ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచుట ద్వారా మనకు ప్రభువు చచ్చిన మనలను బ్రతికించే పద్ధతిని ఏర్పాటు చేశాడు. కనుక ఆయన క్రీస్తు ద్వారా మనలను బ్రతికించి చూడండి, ఆయనతో కూడా లేపి, అయితే యేసు లేకుండా క్రీస్తు లేడు కదా, జాగ్రత్తగా చూడండి. యేసు లేకుండా క్రీస్తు లేడు. యేసుగా అనగా రక్షకుడుగా పుట్టాడు, క్రీస్తుగా అనగా అభిషిక్తుడుగా సిలువ మరణం పొంది తిరిగి లేచుట ద్వారా మనలను కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. క్రీస్తు సువార్తలో ఉన్న పవర్ ఏంటంటే ఆయనతో కూడా పరలోకమందు ప్రజెంట్ కూర్చున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు వాక్యమును విశ్వసించిన వారు ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టి ఉన్నాడు. సోదరులారా, ఆ పరలోకమందు కూర్చునే గొప్ప భాగ్యాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. మనము బాహ్యంగా చూసి మనం ఎక్కడున్నాం పరలోకంలో అనుకోకండి. పరలోక రాజ్య సంబంధమైన సంగతులు వింటూ వాటిని విశ్వసించినట్లయితే అట్టి వారందరూ కూడా క్రీస్తు ద్వారా బ్రతికింపబడి పరలోక రాజ్యములో కూర్చున్నారు. పరలోకమందు కూర్చుండడమే కాదు, ప్రభువు చెప్పిన ఉపమానములో చూసినట్లయితే ఈ ఉపమానములో పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరుట అసలు అది ఇంకా చాలా ఉన్నత స్థితి. కనుకనే చెప్తున్నాడు పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి అన్నాడు. అందుకని అసలు శిష్యులు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? ప్రభు యొక్క శిష్యులు ప్రభు శిష్యత్వాన్ని కలిగి జీవించాలి అంటే అసలు వారి యొక్క లక్షణములు ఎలాగున్నాయి అదొకసారి చెప్పి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయాను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను.
వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పిలిచిన వెంటనే వెంబడించారండి శిష్యులు. వాళ్ళని శిష్యులు అన్నాడు. క్రీస్తు యేసునందు ఈనాడు మనము శిష్యులము కావాలంటే మనలో ఈ లక్షణాల్లో ఎన్నున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అయితే చెప్పిన వెంటనే ప్రభువును వారు తమ వలలు విడిచిపెట్టి వెంబడించినట్లుగా చూస్తున్నాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అసలు పరలోకంలో ప్రవేశించం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలని చెప్తున్నాడు. అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో అసలు ప్రవేశింపరు. పరలోక రాజ్యంలో ప్రవేశింపకపోతే ప్రభు శిష్యులు ఎలా అవుతారు? ఇంకా ఏమని చెప్పాడో చూడండి. 5వ అధ్యాయంలోనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును అని చెప్పాడు కదా. తర్వాత 27వ వచనం చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. చూడండి 27వ వచనంలో మనం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు. ఇదే అధ్యాయంలో 33వ వచనం చూడండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అనగా నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అప్రమాణములు చేయొద్దు అని చెప్పాడా. ఇక అదే అధ్యాయం 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రభువు అసలు శిష్యులకు దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధముగా మీరు మీ మనస్సులలో దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండాలో, మీరు ఎలాంటి చెడు క్రియలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూనే ఆ యొక్క భేదాన్ని ధర్మశాస్త్రానికి అక్కడే ప్రభు ప్రతి చోట కూడా ధర్మశాస్త్రములో ఉన్నది నరహత్య చేయొద్దని, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని చెప్తాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అంటాడు. చూడండి, వెంటనే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినట్లు అని చెప్పాడు. అప్రమాణము గురించి కూడా ఏమని చెప్పాడు? నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ప్రభువేం చెప్పాడో చాలా స్పష్టంగా తెలిసిన వాడై ఉండాలి శిష్యుడికి. అందుకే అన్నీ చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు ప్రభు. అంతేకాకుండా మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనిపించాలని చేయకండి. ఏ పని చేసినా మనుషులకు నేనేదో దేవుని కోసం ఏదో చేస్తున్నాను అనుకొని అందరికీ కనిపిస్తే నన్ను పెద్ద గొప్పోళ్ళు అనుకుంటారు, భక్తులు అనుకుంటారని చెప్పి ఆ విధంగా చెయ్యొద్దు. ఒకవేళ మనుషులు చూస్తే ఇక దేవుడు చూడవు. చూడండి ఎలా చెప్పాడు. అందుకే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అనుభవం. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నాడు? 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయొద్దని చెప్పాడు. తర్వాత ప్రార్థన విషయం చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఉపవాసం గురించి చెప్తున్నాడు ప్రభు. 16వ వచనం. మీరు ఉపవాసము చేయనట్టు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలెనని. వేషధారులైతే మనుషులకు కనబడాలని చేస్తారు. నా యొక్క శిష్యులుగా ఉండవలసిన వారు ధర్మశాస్త్రం ఏం చెప్తుందో నేనేం చెప్తున్నానో చక్కని భేదాన్ని తెలుసుకునండి. ప్రతి విషయంలో కూడా దేవునికి రహస్యమందున్న దేవునికి కనబడినట్లుగా మీ నీతి కార్యాలు చేయండి, మనుషులకు కనబడినట్లు చేయకండి అని చెప్పాడు. అంతేకాకుండా 6వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏం చెప్పాడో. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి.
పరలోకంలో ధనాన్ని కూర్చుకోమంటున్నాడండి. ఈ లోక ధనం దీని మీద మీరు మనస్సు పెట్టద్దు. ఇక్కడైతే చిమ్మిట తుప్పు తినివేస్తుంది, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోనండి. ఇక్కడైతే దొంగలు కన్నం వేసి దొంగిలించేసేస్తారు అని చెప్పాడు. అసలు అన్ని పరలోక రాజ్య సంబంధమైన సంగతులు చెప్తూ వాటిని నమ్మి వాటి యందు లక్ష్య పెట్టిన వారిని పరలోకంలో కూర్చుండబెట్టి పరలోకములో చేరిన ప్రతి ఈ శాస్త్రం అంతా తెలిసిన వాడిని శాస్త్రి అని, ఆ శాస్త్రి పరలోకంలో చేరితే శిష్యుడుగా చేరాలని, ఆ యొక్క శిష్యత్వంలో ఎలాంటి లక్షణములు కలిగి ఉండాలో ఇన్ని చెబితే ఈరోజున చూడండి ప్రతి ఒక్కడు పాస్టర్ అయిపోతున్నాడు. చూడండి ఇంకేం చెప్పాడు, 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చినట్లయితే మీకు కూడా చాలా కఠినంగా తీర్పు ఉంటుందని చెప్పాడు. 7వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునైనది అని చెప్పాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించమని చెప్పాడే. ఆ తర్వాత 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఇవన్నీ చదవలేదా మీరు? ఇవన్నీ మాకు తెలియదా అని మీరు అనుకోవచ్చు. మొత్తం తెలుసు, కానీ మనస్సుకు తెలుసా? మీ మనస్సుకు తెలిసినట్లయితే క్రియాపూర్వకంగా మార్పు చెందుతుంది మీ మనస్సు. ఆ విధంగానే ప్రభువును వెంబడిస్తున్నారా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించే వారిగా తయారయ్యారా? జాగ్రత్తగా ఆలోచించుకోనండి. ప్రభు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. చూడండి 7వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్పాడో చూడండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అసలు వీళ్ళు ఎవ్వరు పరలోకానికి వెళ్ళరండి. ప్రభువా అని పిలవని క్రైస్తవుడు ఎక్కడైనా ఉంటాడా? దేవుని నమ్ముకున్నామని చెప్పి ప్రార్థన చేయనోడు ప్రభు అని పిలవనోడు ఎవడైనా ఉంటాడా? కానీ ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతివాడు కూడా పరలోకానికి వెళ్ళాడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడని చెప్పాడు. అనగా ఎన్ని అనుభవాలు! అసలు శాస్త్ర నీతి పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాబట్టి మీరు పరలోకంలో ప్రవేశించరని చెప్పాడు. కానీ ఏమీ తెలీదు, బోధకులైపోతున్నారు. ప్రభువు చేత పంపబడిన బోధకుడు ప్రతిదీ స్పష్టంగా తెలుసుకుంటాడు. ప్రభువే తెలియచేస్తాడు సోదరులారా. లేకుంటే ఈ చీకటి లోకంలో ప్రభు పక్షంగా ఏ విధముగా సత్యము కొరకు సాక్షులు కాగలరు? ఏ విధముగా సత్యము నిమిత్తము పోరాడగలరు? ఏ విధముగా సత్యాన్ని లోకంలో ప్రకటన చేయగలరు? కనుక ప్రభువే ఆయన పంపించిన వారికి తేటగా తెలియచేస్తాడు. నేను ఈ విషయాలు అందుకే చెప్పాను, మీకు తెలియదని కాదు. చాలామందికి నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు లేఖనాలు ఉండొచ్చు, కానీ ప్రభు మాట ఎందరిలో ఉంది అని నేను అడుగుతున్నాను సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఎన్నో అనుభవాలు ఇలాగ చెప్తూ వెళ్ళిపోతే అసలు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు తెలియచేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, ఇప్పుడు అర్థమైందా? ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెస్తాడట. తన ధననిధి అనగా ఆ యొక్క హృదయములో నుండి నిజముగా ప్రభువు చేత పంపబడినవా, ప్రభు యొక్క పనివాడు, లేకుంటే ప్రభువు తన ద్రాక్ష తోటలో ఆయనే కూలికి పెట్టుకొనిన పనివాడు. ఆయన పెట్టుకోవట్లా. ఇప్పుడు అందరూ ఎవడికాడే కూలి పని చేస్తున్నాను అనుకొని దేవుని యొక్క లేఖనాల్లో చొరబడిపోతున్నారు సోదరులారు, అబద్ధికులు. నిజముగా ప్రభువు చేత పంపబడిన వారైతే ఆయన పంపిస్తాడు. ఆయన తోటలోకి ఆయన పంపిస్తేనే పని చేస్తే ఆ పనిలో కూడా చివరి వరకు నమ్మకంగా ఉంటే జీతం దొరుకుతుంది. బళాని ప్రభు చేత మెచ్చుకునే కృపను పొందుతావు. కానీ ఈ రోజుల్లో అసలు ఈ పరిస్థితులే లేవు. అసలు ఏ వాక్యం తెలియకపోయినప్పటికీ పాస్టర్లు అయిపోతున్నారు. ఇక్కడ ప్రభువు చెప్పిన పద్ధతి ప్రకారముగా నిజముగా ఆయనకు శిష్యులై ఆయన కొరకు జీవించే వాళ్ళు ఎవరు అని చూసినట్లయితే ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వారి యొక్క ధననిధిలో నుండి క్రొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చు
ఇంటి యజమానుడు అన్నాడు. అలాంటి వాడు దేవుని యొక్క ఇంటిలో పరిచర్య చేయటానికి అర్హుడు లేక యోగ్యుడు అని చెప్తున్నాడు. క్రొత్త పదార్థములు, పాత పదార్థములు, వీటినన్నిటినీ గురించి మరి తన యొక్క ధననిధి, ఆ ధననిధిలో నుండి క్రొత్త పదార్థాలు, పాత పదార్థాలు ఏ విధంగా వెలుపలికి తెస్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించి చూసి ఈ లేఖనముల మీద ఆశ పెట్టుకొని ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా బ్రతకటానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్తాను, ముగించేస్తాను.